హాయ్ అండి, అందరికీ వేదస్మైతిక్ వరల్డ్లోకి స్వాగతం. గోకులంలో చిన్ని కృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా నది ఒడ్డున ఆడుకుంటూ ఉండేవాడు. కాళీయుడు అనే విషసర్పం చిమ్మిన విషం కారణంగా ఆ నది మొత్తం విషంగా మారింది. ఇది తెలుసుకున్న కృష్ణుడు కదంబ వృక్షం నుండి నేరుగా నదిలోకి దూకేశాడు. కృష్ణుడు నీటిలో ప్రవేశించగానే 100కు పైగా తలలున్న భయంకరమైన కాళీయుడు అతనిపై దాడి చేశాడు. కాళీయుడు తన పడగలతో కృష్ణుడిని చుట్టేయడానికి ప్రయత్నించాడు, కానీ కృష్ణుడు చాలా వేగంగా తప్పించుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు కాళీయుడి పడగలపైకి ఎక్కి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి మొత్తం విశ్వం బరువును తన పాదాలకు చేర్చాడు. కాళీయుడి తలపై నృత్యం చేయడం మొదలుపెట్టాడు. ఇదే కాళింగ నర్తనం. కాళీయుడు తన తప్పును తెలుసుకొని కృష్ణుడి గొప్పతనాన్ని గుర్తించి ఇకపై ఎవరికీ హాని చేయనని మాటిచ్చాడు. కృష్ణుడు కాళీయుడిని క్షమించి ఆ యమునా నదిని విడిచిపెట్టి సముద్రంలో రమణక ద్వీపానికి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా కృష్ణుడు యమునా నదిని విషరహితం చేసి గోకుల ప్రజలను, పశువులను కాపాడాడు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.